ఆంధ్ర తెలంగాణ సరిహద్దులోని తంగడ కృష్ణానదిలో కాలుష్య తెప్పలు బ్లూ కలర్ రంగులో మారి నీటిలో తేలియాడుతున్నాయి. తెప్పల నుండి వచ్చే భరించాలేని దుర్వాసనలతో పల్నాడు జిల్లా దాచేపల్లిలోని స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాచేపల్లిలోని చుట్టుపక్కల పరిశ్రమలు ఇక్కడ వ్యర్థాలను వదిలి వెళుతున్నారని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానది నుండి తంగడ గ్రామంలోకి మంచినీటి సరఫరాలో నీరు కాలుష్యమైతే ప్రజారోగ్యం దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు. నదిలో నీరు తాగిన పశుపక్షాదులు అనారోగ్యం బారిన పడుతున్నాయని, సంబంధిత అధికారులు స్పందించి కాలుష్యం తెప్పలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. నా పేరు వెంకటేశ్వర అండి. మాది తంగడ గ్రామం దాచిపల్లి మండలం పల్నాడు జిల్లా. అయితే ఈ లాస్ట్ 3 days నుంచి ఇక్కడ ఈ బ్లూ కలర్లో వాటర్ మొత్తం కూడా పేరుకొని పోయినట్టుగా ఏదో సంథింగ్ స్మెల్ వస్తుంది బాగా ఈ లాస్ట్ 3 days నుంచి. అంతకుముందు అంతా బాగానే ఉంది వాటర్, బట్ కానీ ఇప్పుడేందో ఇదంతా పేరుకొని పోయి అంత బ్లూ కలర్లో ఉంది. ఇది కరెక్ట్గా మాకు కూడా ప్రాపర్గా తెలియదు ఏంటనేది. ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగనే వాటర్కి సంబంధించిన వాళ్ళు, అలాగే లోకల్గా ఉన్న సెక్రటరీ కానీ వీళ్ళంతా కూడా దీనికి సంబంధించి ఏంటనేది అర్థం కావట్లా. లాస్ట్ 3 days నుంచి బాగా స్మెల్ వస్తుంది. దీని మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక ఖచ్చితంగా ఏంటి అనేది ఇది కనుక చూసినట్లయితే దీని గురించి వెరిఫికేషన్ చేసి ప్రాపర్గా యాక్షన్ తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా మనకు ప్రాపర్గా యాక్టివ్గానే ఉంది, బట్ కానీ దీనికి సంబంధించిన వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇరిగేషన్ వాళ్ళు కానీ దీనికి సంబంధించి యాక్షన్ తీసుకుంటే ఏందనేది మాకు స్మెల్ ఇవన్నీ కూడా క్లీన్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఇది లాస్ట్ 3 days నుంచి స్మెల్ వస్తుంది, బట్ కానీ ఏంటనేది మాకు ప్రాపర్గా అవగాహన లేదు. సో ఖచ్చితంగా దీని మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. దాచేపల్లి మండలం తంగడి గ్రామం. మామూలు సుమారు 25 సంవత్సరాల క్రితం కృష్ణానది ఫ్లోరైడ్ వాటర్ ట్యాంక్ కట్టారు, కానీ ఇంతవరకు దానికి సరైనట్టు మరమ్మతులు లేవు. ఫిల్టర్ బెడ్లు ఏ రోజు ఫిల్టర్ చేయరు. ఆ వాటర్ అంతా కూడా హైదరాబాద్ నుంచి వచ్చే మూసి అంతా కూడా కృష్ణానదిలో కలుస్తుంది. ఆ వాటర్ అంతా విపరీతమైన పాచిబట్టి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. ప్రభుత్వ యంత్రాంగం ప్రమాదం జరిగిన తర్వాతే చూస్తారు, ప్రమాదం ముందు మాత్రం పసిగట్టరు. దయచేసి మా ఊర్లో ఈ నీళ్ళని గమనించి దాదాపు సుమారు 10,000 మంది జనాభా నివసిస్తున్నట్టు ఈ గ్రామాన్ని ప్రభుత్వ పాలకులు చూసి పరీక్ష చేసి నీటిని సరైనటువంటి ఫిల్టర్ పద్ధతిలో పంపి గ్రామస్తుల ప్రాణాలను కాపాడవలసిందే కోరుతున్నాం. వీలైనంత త్వరగా ఈ పర్యవేక్షణ చేయవలసిందే.